2,58,00,000 కొట్టేశారు. మాజీ ఐఏఎస్ దంపతులను బుడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల పేరుతో మోసం. 4-5 వారాల్లోనే 500% లాభాలు వస్తాయంటూ చీటింగ్. చివరకు మోసపోయా అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. మాజీ ఐఏఎస్ అంటే ఈయన పేరు ఏదో ఉండే కదా, ఆయనే ఉన్నట్టుంది. చివరకు మోసపోయామంటూ సైబర్ క్రైమ్కు ఐఏఎస్ను కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐపీఎస్ భార్య. స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల పేరుతో 2,58,00,000 మోసం. ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్లు. వారి సూచనల మేరకు యాప్ డౌన్లోడ్. డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ. మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. ఇక చూడురి, మాజీ ఐఏఎస్ భార్యను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్లలో మీకు 4-5 వారాలలో డబ్బులు వస్తాయి అని చెప్పేసి 2,58,00,000 ఎత్తుకపోయారంట.